హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో మీకు ఒక చెట్టుని చూపిస్తాను చూడండి. చెట్టు నిండా కాయలున్నాయి. ఈ చెట్టు ఏంటని అనుకుంటున్నారు? బత్తాయి చెట్టులాగా అనిపిస్తుంది కదా! ఇదైతే బత్తాయి చెట్టు కాదు. పంపరపనాస చెట్టు అనమాట. చెట్టు నిండా కాయలున్నాయి చూసారా? ఈ పండు మీకు ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి. ఒక్కొక్క కాయ వచ్చేసి దగ్గర దగ్గర 3/4 కేజీ, కేజీ అలా ఉంటదనమాట. మీకు దూరం నుంచే చూపిస్తున్నాను. ఈ చెట్టయితే మా ఎదురింట్లో మా రిలేటివ్స్ అవుతారనమాట. వాళ్ళ దొడ్లో ఉంటది. మా దొడ్లో కూడా ఉంటది కానీ ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు. 6 ఇయర్స్ అనమాట మా చెట్టుకి. ఇంకొక వీడియోలో మా చెట్టుని కూడా చూపిస్తాను. చెట్టుకి కాయలు అయిన తర్వాత అప్పుడప్పుడు పంపిస్తా ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి అట్లా తింటూ ఉంటామనమాట. ఇదొచ్చేసి హెల్త్‌కి చాలా మంచిదనమాట. నాకైతే మ్యారేజ్ బిఫోర్ ఈ కాయను అస్సలు చూడలేదు, తినలేదు. సో, మీకు కూడా చాలా మందికి తెలుసా లేదా అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాననమాట. ఇదైతే కాయ చూడండి అయ్యిందనమాట. మనకు అయిన కాయ ఎట్లా తెలుస్తదంటే లైట్‌గా యెల్లో కలర్‌లో వస్తది. కొన్ని కాయలకి పొడలు గూడా వస్తాయన్నమాట. సో, కాయ గూడా వెయిట్ ఎక్కువగా ఉంటదనమాట. సో, ఫస్ట్ అయితే కాయైతే ఇలా ఒలుచుకోవాలనమాట. మనకి పైన తొక్క ఉంటది గదా! చాలా అరచేయి మందం అంత ఎక్కువగా ఉంటదనమాట. చూస్తున్నారు గదా! మనం మామూలుగా ఇలా వేలుతో తీయాలంటే కష్టము. కొద్దిగా చాకుతో కోసుకొని చాకు సాయంతో అయితే తీసుకోవచ్చు ఈజీగా. ఇట్లా మొత్తం చేత్తోటి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తదనమాట. పైన తొక్కయితే వచ్చేస్తది గానీ, లోపల వైట్‌ది ఉంది చూసారా? అది గూడా ఎక్కువగా మందంగా ఉంటదనమాట. మొత్తం నీట్‌గా మనం ఒలుచుకోవాలి. కొంచెం టైం అయితే తీసుకుంటది. పైనొచ్చేసి మనకి తొక్క బాగా మందంగా ఉంటదిది ఈ కాయకి. చూడ్డానికి సేమ్ బత్తాయి కాయలాగే ఉంటదనమాట. కానీ టేస్టొచ్చేసి కొంచెం మారుతది. సాధారణంగా వచ్చేసి ఈ కాయలు ఎక్కువగా పుల్లగానే ఉంటాయి. మనకి స్వీట్‌గా ఉన్న కాయ దొరికిందంటే ఇంకా సూపర్ అని చెప్పాలి. ఇదైతే పైన ఈ వైట్ తొక్క ఇదంతా చేదుగా ఉంటదనమాట. కాయ మొత్తం ఒలుచుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. లేదంటే ఆ చేతికొచ్చేసి చేదుగా ఉంటది గదా! అది మనం తినేటప్పుడు దానికవుతది. తినేటప్పుడు ఏంటంటే లైట్‌గా చేదుగా అనిపిస్తదనమాట. ఎంతో ఎక్కువగా ఉండదు కానీ చేదుగా ఉంటది. సో, ఇది మొత్తం ఒలిచిన తర్వాత సైజ్ గూడా కొంచెం తగ్గింది చూసారా? తొక్క ఎక్కువగా మందంగా ఉంటదనమాట. సో, ఇది తొనలు మొత్తం ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తదనమాట. మనకి పెద్దగా ఉంటాయి కదా! లోపల ముత్యాలనేవి. ఈ లోపల వీటిని ఈ పార్ట్‌నొచ్చేసి ముత్యాలంటారంట. ఈ చెట్టు కాయలైతే చాలా స్వీట్‌గా ఉంటాయండి. అందుకే బాగా నాకిష్టం గూడాని. ఎప్పుడైనా ఒకసారి అట్లా తింటూ ఉంటాననమాట. సో, సాధారణంగా అయితే ఎక్కువగా మనకు పుల్లగా ఉంటాయి గానీ, ఈ కాయొచ్చేసి కొంచెం స్వీటు, కొంచెం పులుపు గూడా మిక్స్ అయినట్టుగా ఉంటది. మనం దీన్ని జ్యూస్ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా డైరెక్ట్‌గా గూడా తినొచ్చు. ఎక్కువగా ఇందులో సి విటమిన్ ఉంటది. హై బీపీ పేషెంట్స్‌కి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదంట. సో, ఇలాంటివి ఎప్పుడైనా మనకి బయట దొరికినా, ఎక్కడైనా దొరికితే మాత్రం మిస్ చేయొద్దు. హెల్త్‌కైతే చాలా మంచిదంట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తింటా ఉంటారు గదా! సో, అట్లాంటప్పుడు కొంచెం ఇట్లా ప్లేట్‌లో వేసుకొనేసి ఇవి అలా తింటూ ఉంటే టైమ్ పాస్‌గా గూడా ఉంటది. హెల్త్‌కి గూడా చాలా మంచిది కదా! సో, ఇవొచ్చేసి చూడండి లైట్‌గా పింకిష్‌లో ఉన్నాయి. కాకపోతే మనకి లోపల ఈ పార్ట్ అంతా వైట్‌దనమాట. దీంట్లో పింక్‌ది గూడా ఉంటదనమాట. మొత్తం ఇంకా ఈ అంతా పింకుగానే ఉంటదండి మనం ఒలిచిన తర్వాత గూడా. సో, అదొక రకం, ఇదొక రకం అన్నమాట. ఇది వైట్‌గానే ఉంటది గానీ లైట్‌గా పింకిష్ వస్తది అంతే తేడా. సో, స్వీట్‌గా అయితే ఉంటది. తినడానికైతే బావుంటదనమాట. మనకు అయినకాయ చూసుకొని కోసుకుంటేనే స్వీట్‌గా ఉంటది. అవ్వకుండా కోసేస్తే మాత్రం పుల్లగా ఉంటది బాగా. అస్సలు తినలేము. అలాంటిటప్పుడు జ్యూస్ చేసుకొని కొంచెం షుగర్ అట్లా యాడ్ చేసుకొని తాగితే బావుంటది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.